ఎంతమందికి బాబా అర్థం కాలేదో వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు. అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చివాడిగా కనపడతాడు. ఆయన మహాజ్ఞాని. అందుకే ఉన్నత శిఖరాయ నమః ఆయన అప్పుడు శివాంశతో ఉన్నాడు. నీవు చేసేటటువంటి వికృతమైన చేష్టితములు చూసి సంప్రదాయం పట్ల, రిచువలిస్టిక్ పూజ పట్ల మనస్సు నిమగ్నం చేయకుండా, జ్ఞానంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా, నిన్ను నువ్వు కట్టడి చేసేసుకుంటే చూసి అసహ్యించుకుని ఆయన చేసిన కేకలు నీకు పిచ్చిగా కనపడ్డాయి తప్ప ఆయన పిచ్చివాడు కాడు. ఆయన పిచ్చిని అర్థం చేసుకోలేనటువంటి స్థితి నీది. అందుకే ప్రపంచంలో మహాజ్ఞానులందరూ పిచ్చివాళ్ళలా కనపడ్డారు. రమణ మహర్షి కొంతమంది పిచ్చాడన్నారు.